మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే ఆ మదసికి పించాలం కృత చికురే మదసికి పించాలం కృత చికురే మహనీయ కపోల విజితముకురే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే ఆ శ్రీరమణీ కుచ శ్రీ 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 శ్రీరమణీ కుచ దుర్గవిహారే సేవక జన మందిర మందారే పరమహంస ముఖ చంద్ర చకోరే పరమహంస ముఖ చంద్ర చకోరే పరిపూరిత మురళీరవదారే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే ఆ ఈ పాటలో లిఖించిన సంస్కృత పదాల అర్థం. పల్లవిలో మానసం అంటే మనస్సు, సంచారం ప్రయాణించు ఆరల్స్ సంచారం అంటే తిరుగు, రే ఓహ్ బ్రహ్మణి అంటే పరమాత్మపై. ఇకపోతే చరణంలో మద్ అంటే గర్వంగా, షికి నెమలి, పించం అంటే ఈక, అలంకృతం అంటే అలంకరణ, చికురే అంటే తల వెంట్రుకలు, మహనీయ అంటే మహమాన్వితమైన, కోపల్ అంటే బుగ్గ, విజయ్ అంటే జయించు, మూకురే అంటే అద్దం. ఇకపోతే రెండవ చరణంలోని వాళ్ళు ఉపయోగించిన వర్డ్స్. శ్రీ అంటే లక్ష్మీదేవత, రమణి ఆహ్లాదకరమైన, కుచ వక్షస్థలం, దుర్గ్ కోట, విహారం అంటే ఆనందయాత్ర ఆరల్స్ చుట్టూ తిరగడం ఆడుకోవడం, సేవక్ పూజించడం, జన్ ప్రజలు, మందిర్ ఆలయం, మందర అంటే మందర చెట్టు. ఇకపోతే మూడవ చరణంలో వాళ్ళు లిఖించిన సంస్కృత పదాల యొక్క అర్థం. పరమహంస్ అంటే సూపర్ కమలం, ముఖం ముఖం, చంద్రుడు చంద్రుడు, చకోరే అంటే చికోర పక్షి, పరిపూర్తి అంటే పూర్తిగా నిండింది అని, మురళి అంటే వేణువు, రవ్ అంటే ధ్వని సంగీతం, ధారే ఆడుకోవడం. ఇన్ని చక్కనైన సంస్కృత పదాలతో మేళవించి రాగాన్ని కట్టి మనకి అందించారు. ఆ పెద్దలకు ప్రణామాలు. ఈ పాటలోని అర్థమేమనగా, సంచరించే మనస్సును పరమాత్మపై లగ్నం చేయండి. అది మీరు మీరు నమ్ముకున్న పరమాత్మ స్వరూపాలు. నెమలి ఈకతో అలంకరించబడిన జుట్టు కలిగిన, మెరుగు పెట్టిన, అద్దం కంటే మెరిసే బుగ్గలు కలిగిన వ్యక్తిపై లగ్నం చేయండి. లక్ష్మీదేవి వక్షస్థలంపై సంచరించే తన భక్తుల కోరికలు తీర్చే మందార వృక్షం లాంటి వ్యక్తిపై లగ్నం చేయండి. ప్రతిరోజు ప్రకాశవంతమైన చంద్రుని కోసం ఎదురు చూసే చకోర పక్షిలా ఉండండి. మరియు మీ మనసును భగవంతుని ముఖం వంటి మెరిసే చంద్రునిపై లగ్నం చేయండి. తన వేణువు ద్వారా మధురమైన రాగాన్ని వినిపించే ఫ్లూటిస్ట్
పై మీ మనసు లగ్నం చేయండి అని ఈ పాటలోని అర్థం.